ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। శ్రీమద్ రామాయణ రసవాహినిలో ఈరోజు 12వ భాగం అయోధ్యాకాండములో 31వ సర్గ నుండి 40వ సర్గ వరకు సారాంశాన్ని ఈరోజు చూద్దాము. సీతమ్మ తల్లికి ఈ వనవాస విషయాన్ని తెలియచేయడానికి రాముడు లక్ష్మణునితో పాటు తన యొక్క భవంతికి వస్తాడు. వచ్చి లోపల ఆయన అంతఃపురంలోనికి వెళ్ళి విషయాన్ని సీతాదేవికి చెప్తాడు. తర్వాత సీతాదేవి తాను కూడా వస్తానని చెప్పడం, వారి మధ్య జరిగినటువంటి సంభాషణ ఇదంతా కూడా బయట నుండి లక్ష్మణుడు స్పష్టంగా వింటున్నాడు. విని ఆయనకు కూడా వెంటనే రామునికి చెప్పాలని అనిపించింది. తాను కూడా రాముణ్ణి అనుసరించి వనాలకు వస్తానని చెప్పి ఆయన ఈ వీరి సంభాషణ ముగిసిన తర్వాత లోపలికి ప్రవేశించి రాముని పాదాలపై పడతాడు. తర్వాత సీతాదేవికి కూడా నమస్కరించి అప్పుడు చెప్తాడు, అక్కడ వనవాసంలో ఈ క్రూర మృగాలు ఇవన్నీ కూడా ఉంటాయి, వాటన్నిటి నుండి కూడా నేను మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను. నేను మీ వెంట సంచరిస్తుంటే మీరు స్వేచ్ఛగా మీరు సంచరిస్తూ ఉండొచ్చు అడవులలో, అందువల్ల నీతో నేను కూడా రావడానికి నాకు అనుమతినివ్వు అని చెప్పి అన్నగారిని ప్రార్థిస్తాడు. అయితే అప్పుడు శ్రీరాముడు ఆయన్ని నివారిస్తాడనమాట. వద్దు, నీవు రావద్దు, నువ్వు ఇక్కడే ఉండి ఇక్కడ బాగోగులంతా చూసుకో, నువ్వు పర్వాలేదు రావద్దని చెప్తే లక్ష్మణుడు అంటాడు, అంతకుముందు నువ్వు నాకు మాట ఇచ్చావు, ఎప్పుడూ కూడా నీతో పాటు నేను ఉండేటట్లు నువ్వు నాకు అనుమతినిచ్చావు, ఇప్పుడు ఈ విధంగా నన్ను ఎందుకు నివారిస్తున్నావు? మీ వనాల్లో మీరు వెళ్తూ ఉంటే మీ ముందు నేను నడుస్తూ మీకు రక్షణగా ఉంటాను, దయచేసి నా ప్రార్థనను మన్నించు అని చెప్పి అడుగుతాడు. లక్ష్మణుడు ప్రాధేయపడతాడు. కానీ శ్రీరామచంద్రుడు ఇంకా వేరే విషయాలు చెప్పి లక్ష్మణుడిని నివారించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తమ్ముడితో అంటాడనమాట, చూడు, నీవు ధర్మ నిరతుడువు, నేనంటే నీకు ఎంత ప్రీతి, ఎంత గౌరవం, ఎంత ప్రేమ అన్నది నాకు బాగా తెలుసు. అయితే ఒక విషయం ఆలోచించు, ఇప్పుడు మన తండ్రి ఎంత ధర్మపరాయణుడు అయినప్పటికీ కూడా ఆయన ఇప్పుడు కైకేయి వశంలో ఉన్నాడు. ఆ వశంలో ఉండి అసలే బాధతో ఉన్నటువంటి చాలా సున్నిత మనస్కురాలైనటువంటి మన తల్లి కౌసల్య, తర్వాత సుమిత్ర, వీళ్ళందరినీ కూడా అంతగా పట్టించుకోకపోవచ్చు. అలాగే కైకేయి కూడా ఈ అధికారం వచ్చిన తరువాత వీళ్ళందరినీ కూడా సరిగా చూడకపోవచ్చు. అందువల్ల నువ్వు ఇక్కడే ఉండి ఈ తల్లుల యొక్క యోగక్షేమాలు ఇవన్నీ కూడా నువ్వు చూసుకుంటే బాగుంటుంది. భరతుడు కూడా చెప్పలేము, కైకేయి యొక్క వశంలో పడి అతను కూడా ముందు ఎలా ప్రవర్తిస్తాడో ఈ రాజ్యాధికారం వచ్చిన తర్వాత. అందువల్ల నీవు మన తల్లుల యొక్క యోగక్షేమాలు చూసుకుంటూ నువ్వు ఇక్కడే ఉండు. నీవు ఇక్కడే ఉండి ఈ పనిని చేస్తే నీవు నా పట్ల ఎక్కువ భక్తిని కలిగి ఉన్నట్లని నేను పరిగణిస్తాను. ఆ విధంగా నాపై నీకున్నటువంటి భక్తిని చాటి చెప్పు ఇక్కడే ఉండి. ఏవం మమచతే భక్తి భవిష్యతి సుదర్శిత అంటే దీనివల్లనే ఈ పని చేయడం వల్లనే నీ భక్తి నాపై ఎక్కువ ఉందని నేను అర్థం చేసుకుంటాను అని చెప్తాడనమాట. అయితే లక్ష్మణుడు కూడా చాలా తెలివైనవాడు. ఆయన ఏం చెప్తాడంటే, ఏం పర్వాలేదు, భరతుడు తప్పకుండా వాళ్ళని బాగా చూసుకుంటాడు. నీ తేజ ప్రభావం చేత, నీ తేజస్సు చేత, అంటే నీవంటే కొంచెం భయం కూడా ఉంది భరతుడికి, ఆ భయంతో అతను మన తల్లులను బాగానే చూసుకుంటాడు. అలాగే మరొక విషయం ఏంటో తెలుసా, కౌసల్యామాతకు 1000 గ్రామాలు ఉన్నాయి ఆవిడ అధీనంలో. ఎవరి మీద ఆవిడ ఆధారపడాల్సిన అవసరం లేదు. సుమిత్ర లాంటి వాళ్ళని 1000 మందిని ఆవిడ పోషించగలదు. అందులో అసలు సమస్య ఉండదు. కాబట్టి నీతో రావడానికి నన్ను
అనుమతించు అని చెప్పి మళ్ళీ ప్రాధేయపడతాడనమాట. ఇంకా శ్రీరాముడు ఇంకేం చెప్పలేడు. ఆ లక్ష్మణుని యొక్క మాటలకు ప్రసన్నుడై అంటాడనమాట, సరే నీవు వెళ్ళి సుమిత్రామాత మొదలైన ఆత్మీయులందరూ ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా నీ వనవాస ప్రయాణం గురించి తెలిపి వాళ్ళ యొక్క ఆమోదాన్ని పొంది వచ్చేటప్పుడు నువ్వేం చేస్తావంటే వశిష్ఠ మహాముని వాళ్ళ ఇంట్లో మన యొక్క ఈ ధనుర్బాణాలు, దివ్యమైన మన యొక్క ఆయుధాలు అవన్నీ కూడా పూజించబడుతూ ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకొని వచ్చేటప్పుడు అని చెప్తాడనమాట. లక్ష్మణుడు ఎంతో ఆనందిస్తాడు. అన్నగారు అనుమతించారు కాబట్టి అలాగే ఆ వశిష్ఠుని గృహం దగ్గరికి వెళ్ళి ఆయుధాలన్నీ తీసుకొని వస్తాడు. తన యొక్క ఆత్మీయులందరికీ కూడా తన వనవాస విషయాన్ని తెలియచేసి మళ్ళీ శ్రీరాముని వద్దకు వస్తాడనమాట. వెంటనే పనిని చేసుకొని వచ్చినటువంటి తమ్ముడిని చూసి ఎంతో ఆనందిస్తాడు. చూడు, నేను అనుకున్నట్లుగానే నువ్వు సరైన సమయంలో తిరిగి వచ్చేసావు, ఎందుకంటే వాళ్ళకు సమయం లేదు, వెంటనే వెళ్ళిపోవాలి. ఆ రాత్రి లోపలనే వాళ్ళు వనవాసానికి వెళ్ళాలి. కైకేయి చాలా తొందర పెడుతూ ఉంది. అందువల్ల ప్రతి పనిని కూడా తొందరగా చేయడానికి వాళ్ళు చాలా ఆదుర్దాన్ని చూపిస్తున్నారు. ఈ విధంగా లక్ష్మణుడు చాలా తొందరగా వచ్చేసేసరికి శ్రీరామచంద్ర ప్రభు చాలా ఆనందించాడనమాట. చెప్పి మళ్ళీ చెప్తున్నాడు ఆయన, చూడు, నా దగ్గర ఉన్నటువంటి ఈ ధనాన్నంతటినీ కూడా తపస్సంపన్నులైనటువంటి బ్రాహ్మణోత్తములకు ఇవ్వదలిచాను. తర్వాత ఇంకా నా చుట్టూ ఎవరైతే పనిచేస్తున్నారో, ఎవరైతే ఇక్కడ సేవకులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా నేను నా సంపదనంతా కూడా పంచి ఇస్తాను. అందువల్ల ముందుగా ఈ వశిష్ఠ మహర్షి యొక్క పుత్రుడు ఉన్నాడే సుయజ్ఞుడు, ఆయన శిష్టాచార సంపన్నుడు, ఆయన్ని తీసుకురా, ఆయనతో పాటు ఇతర బ్రాహ్మణులు కూడా తీసుకుని వస్తే నేను వారందరినీ కూడా సత్కరించి తర్వాత నేను వనాలకు బయలుదేరుతాను అని చెప్తాడు. వెంటనే లక్ష్మణుడు సుయజ్ఞుని యొక్క నివాసానికి వెళ్ళి ఆయనను శ్రీరాముని భవనానికి తీసుకొని వస్తాడు. తీసుకొని వస్తే శ్రీరాముడు ఆ వేదజ్ఞుడైనటువంటి వేద పండితుడైనటువంటి ఆ సుయజ్ఞ మహర్షికి ఎదురేగి అంజలి ఘటించి ఆయనకు ఆసనం అది ఇచ్చి చక్కగా పూజలు నర్చి సత్కారం చేస్తాడు. సత్కారం చేసి తన దగ్గర ఉన్నటువంటి మొత్తం ఆభరణాలు ఇవన్నీ వారికి ఇచ్చి సత్కరిస్తాడు. తరువాత సీతాదేవి యొక్క ఆభరణాలను సుయజ్ఞుని భార్యకు సమర్పించి ఈ శ్రీరాముని వద్ద శత్రుంజయము అనే ఒక మహాగజం ఉంటుంది. అది శ్రీరామునికి ఆయన మేనమామ ఇస్తారనమాట. ఆ గజాన్ని దానితో పాటు బంగారు నాణాలను కూడా ఆ సుయజ్ఞ మహర్షికి సమర్పిస్తారు. అప్పుడు ఆయన సీతారామ లక్ష్మణులకు ఆశీస్సులు తెలియచేస్తారు. తరువాత మళ్ళీ లక్ష్మణుని వైపు తిరిగి శ్రీరాముడు, చూడు లక్ష్మణ, అగస్త్యుడు, విశ్వామిత్రుడు మొదలైనటువంటి బ్రహ్మర్షులను నువ్వు భక్తి శ్రద్ధలతో పూజించు. వారికి వేల కొలది పాడి ఆవులు, ఈ బంగారు ఆభరణాలు, తర్వాత వెండి, ఇవన్నీ కూడా రత్నరాసులు, ధనధాన్యాలు అవన్నీ కూడా సమర్పించి వాళ్లకు సంతృప్తి కలుగు చెయ్యి. అలాగే తైత్తిరీయ విభాగానికి చెందినటువంటి వేద పండితులు, ఈ బ్రాహ్మణోత్తములు ఉన్నారు మన రాజ్యంలో, వాళ్ళు చాలా వాక్శుద్ధి కలవారు, మహాశక్తి సంపన్నులు. ఎప్పుడు కూడా వారు కౌసల్యామాతకు ఆశీస్సులు అందచేస్తూ ఉంటారు. అందువల్ల వారికి తప్పకుండా మనం ఈ దానం చేయాలి అని చెప్పి వారికి ఈ కనక వస్తు వాహనాలు ఇవన్నీ కూడా కోశాగారం నుంచి ఇప్పించమని ఆదేశిస్తాడనమాట. అలాగే ఈ సుమంత్రుని వలె చాలా నమ్మకమైనటువంటి మరొక మంత్రి చిత్రరథుడు, ఆయన కూడా గౌరవార్హుడు కాబట్టి ఆయనకు కూడా గోవులు, తర్వాత ఇతర పశు సంపదలు అవన్నీ కూడా బహూకరించి ఆయన్ను కూడా తృప్తిపరచు అని చెప్పి లక్ష్మణునికి చెప్తాడు. అలాగే కఠ కలాప శాఖలకు చెందిన వేద భాగాలు ఇవి. ఆ శాఖలకు చెందినటువంటి కొంతమంది బ్రహ్మచారులు ఉన్నారు. వాళ్ళకు అసలు బయట ప్రపంచమే తెలియదు, వాళ్ళకు వేదాధ్యయనం తప్ప. అలాగే వాళ్ళు తీయని పదార్థాలంటే చాలా ఇష్టపడతారు. వాళ్ళకు కూడా మంచి ఈ ఆవులు, గోవులు వాళ్ళకి ఇప్పించు. తర్వాత కొంతమంది బ్రహ్మచారులు కౌసల్యామాతను ఆశ్రయించుకుని ఉన్నారు. వారందరికీ కూడా ఒక్కొక్కరికి 1000 ఆవులు ఇప్పించు. ఈ అన్ని కానుకలు వాళ్ళందరికీ ఇస్తూ ఉంటే కౌసల్యామాత ఎంతో ఆనందించాలి. ఆ విధంగా వాళ్ళందరికీ కూడా నువ్వు సమర్పించాలి అని చెప్తే అప్పుడు లక్ష్మణుడు శ్రీరామచంద్ర ప్రభు చెప్పినట్లుగా వాళ్ళందరికీ కూడా ఈ విధంగా సమర్పిస్తాడు.
ఈ లోపులో ఈ శ్రీరాముని యొక్క మందిరంలో, ఆయన యొక్క నివాసంలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఆశ్రితులు ఉన్నారో, సేవకులు ఉన్నారో, వాళ్ళందరూ వచ్చి కన్నీరు కారుస్తున్నారట. కన్నీరు కారుస్తుంటే శ్రీరాముడు అప్పుడు వాళ్ళందరికీ కూడా ఈ కానుకలు సమర్పించమని చెప్తాడనమాట. అలాగే వాళ్ళకి ఏం చెప్తాడంటే, చూడండి, ఈ లక్ష్మణుని యొక్క నివాసాన్ని, నా నివాసాన్ని కూడా మీరు ఎప్పుడు కూడా శుభ్రం చేస్తూ ఉండండి. మేము 14 సంవత్సరాలు ఉండం కాబట్టి మీరు ఈ 2 ఇళ్లను మీరు చూసుకుంటూ ఉండాలి అని చెప్తాడనమాట. ఈ కోశాగారంలో ఉన్నటువంటి మిగిలిన ధనాన్ని అంతటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడికి తీసుకురండి అని చెప్పి కోశాధికారిని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు అక్కడ తీసుకొచ్చి మిగిలిన ధనం అంతా కూడా పంచిపెట్టగా మిగిలిన ధనం అంతా కూడా అక్కడ పోస్తారనమాట. అప్పుడు ఆ ధనాన్ని శ్రీరాముడు బ్రాహ్మణులకు, తర్వాత బాలురకు, వృద్ధులకు, వీళ్ళందరికీ కూడా పంచిపెడతాడనమాట. ఈ లోపల ఈయన చేస్తున్నటువంటి దాన ధర్మాల గురించి ఎక్కడో అయోధ్య చివరిలో నివసిస్తున్నటువంటి ఒక బ్రాహ్మణుడికి తెలుస్తుంది. ఆయన కటిక పేదరికంలో జీవిస్తున్నాడు. అతని పేరు త్రిజటుడు అనమాట. ఇతను గర్గ వంశానికి చెందిన బ్రాహ్మణుడు. ఈయనకు తెలిసి తన భార్యా పిల్లలందరినీ తీసుకొని అడుగుతాడనమాట. వచ్చి, నేను చాలా పేదరికంలో ఉన్నాను, నాకు కూడా ఏదన్నా ఈ దానం చేయండి అని చెప్పి శ్రీరాముడిని అడుగుతాడు. అప్పుడు శ్రీరాముడు నవ్వి ఆయన్ని చూసి ఆయన్ని చేత్తో పట్టుకొని, చూడండి, మీకు ఎన్ని గోవులు ఇవ్వాలో నాకు ఎలా తెలుస్తుంది, అందువల్ల ఒక కర్రని మీకు ఇస్తున్నాను. ఆ కర్ర మీరు ఎంత దూరం వరకు విసిరితే అంత దూరం వరకు నా ఆవులను మీరు తీసుకోవచ్చు అని చెప్తే, వెంటనే ఆ బ్రాహ్మణుడు తన ఉత్తరీయాన్ని నడుముకి బిగించి ఆ చేతిలో ఉన్నటువంటి ఆ కర్రని గిరమని తిప్పుతూ చాలా దూరంగా విసిరాడట. విసిరితే అది సరయూ నదిని దాటి వెళ్ళిపోయిందట. సరయూ నదిని దాటి వెళ్ళిపోయి అది ఒక ఎద్దు, ఆవుల గుంపులో ఉన్నటువంటి ఒక ఎద్దు దగ్గర వెళ్ళి పడిందట. అప్పుడు శ్రీరాముడు ఆయన్ని, ఆ బ్రాహ్మణుని ఆలింగనం చేసుకొని అప్పుడు ఆ సరయూ నది చివరి వరకు ఉన్నటువంటి మొత్తం వేల కొలది ఆవులను కూడా ఆయనకు ఇచ్చాడనమాట. ఆ ఆవులతో పాటు ఎవరైతే ఈ గోప బాలురు ఉంటారో వాళ్ళను కూడా ఆయన వెంట ఇచ్చి పంపిస్తాడు. పంపించి, నేను ఈ విధంగా చెప్పాను, ఒక కర్రను విసరమన్నానని చెప్పి నేను పరిహాసం చేశానని అనుకోవద్దు, మీ యొక్క శక్తిని నేను తెలుసుకోనగోరి ఈ విధంగా మిమ్మల్ని కర్రను విసరమని చెప్పానని చెప్పి ఆయనకి చెప్తాడు. ఇప్పుడు ఈ బ్రాహ్మణుడు చాలా సంతోషించి వీళ్ళని ఆశీర్వదించి ఆయన వెళ్ళిపోతాడనమాట. ఈ విధంగా శ్రీరాముడు చేసినటువంటి ఈ సత్కారాలతో, దాన ధర్మాలతో అసలు తృప్తి చెందని వాళ్ళంటూ లేరట. వచ్చిన వాళ్ళందరికీ ఆయన మొత్తం అన్నీ కూడా పంచిపెట్టేశారు. దానితో వాళ్ళందరూ కూడా ఎంతో సంతుష్టులయ్యారు. ఈ విధంగా విరివిగా దాన ధర్మాలన్నీ చేసిన తరువాత ఈ ముగ్గురు కూడా దశరథ మహారాజుకు తాము వెళ్తున్నట్లు చివరిగా చెప్పడానికని దశరథ మహారాజు భవనానికి బయలుదేరుతారు. వీళ్ళు ముగ్గురు కూడా కాలినడకనే బయలుదేరుతారు. వీళ్ళ యొక్క ఆయుధాలు, రాముడు లక్ష్మణుడు ధనుర్ధారులై ఉన్నారు, ఆయుధాలు ఉన్నాయి. ఆ ఆయుధాలను సీతాదేవి చక్కగా పూజించడం వల్ల చాలా శోభాయమానంగా ఉన్నాయట ఆయుధాలు. వీరు ముగ్గురు కూడా రాజమార్గంలో నడుస్తూ ఉంటే అటుపక్క ఇటుపక్క జనాలు అసలు కిక్కిరిసి ఉన్నారట. పైనుంచి మేడల పైనుంచి అందరూ చూస్తూ ఉన్నారు. మహిళలందరూ కూడా చూస్తూ వారిలో వారు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. ఆహా, ఎప్పుడు శ్రీరాముడు వెళ్తూ ఉంటే ఈ చతురంగ బలాలు ఎప్పుడు వెళ్తూ ఉండేవి, అటువంటి రాముడు ఒంటరిగా వస్తున్నాడు, సీతాలక్ష్మణులు వెనుక వస్తూ ఉంటే సీతాదేవిని చూడడానికి ఎవరికి కూడా సాధ్యమయ్యేది కాదు. క్రింద ఉన్న మానవులకు కానీ పైన ఉన్నటువంటి దేవతలకు కానీ ఎవరు కూడా ఆవిడ దర్శనాన్ని పొందలేకపోయారు. అటువంటిది ఈరోజు సీతాదేవి నడి రోడ్డు పైన భర్త వెంట నడుస్తూ వస్తూ ఉంది. ఇంతవరకు కూడా చందనంతో ఆవిడ తన శరీరాన్ని చక్కని పూతలు పూసుకొని ఉండేది. అటువంటిది ఇప్పుడు ఈ చలి తీవ్రతకు, వేడి గాలులకు కూడా ఆమె ముఖం వాడిపోతుంది, ఆవిడ యొక్క ఆ సౌందర్యం తగ్గిపోతుంది అని చెప్పి వీళ్ళందరూ కూడా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ దశరథ మహారాజుకు నిజంగా ఏదో పిశాచం పట్టినట్లుంది. ఈ విధంగా ఎవరైనా ఒకవేళ కొడుకు చెడ్డవాడైనా ఎవరు కూడా ఇంటి నుండి పంపించరు, అట్లాంటిది శ్రీరాముని ఎలా పంపిస్తున్నాడు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అది శ్రీరాముని యొక్క చెవుల్లో పడుతున్న ఈ మాటలన్నీ కూడా. కానీ ఆయన మాత్రం చాలా నిర్వికారంగా, ఏమాత్రం ఆయన ముఖంలో మార్పు లేదట, ఆయన ముందుకు నడుస్తూ వెళ్తూ ఉన్నారు.
తర్వాత ఇంకొక విషయం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, లక్ష్మణుడు సీత ఏ విధంగా అయితే రాముడిని అనుసరిస్తున్నారో ఆ విధంగా మనం కూడా వెళ్ళిపోదాము రాముడి వెంట. మొత్తం మన ఇల్లు పొలాలు ఇవన్నీ కూడా వదిలేసి మనం రాముడి వెంట వెళ్ళిపోదాము. వెళ్ళిపోతే అప్పుడు ఏమవుతుంది, మొత్తం అయోధ్య నగరం అంతా కూడా చెత్త చెదారాలతో నిండిపోతుంది. కొన్నాళ్ళకి ఈ పశువులు, మంచాలు, పరుపులు ఇవన్నీ కూడా దొంగలు తీసుకెళ్ళిపోతారు. ఇదంతా కూడా ఒక మరుభూమిలాగా అయిపోతుంది. శ్రీరాముడు నివసించేటువంటి అరణ్యమే మన పాలిటి అయోధ్య నగరంగా మారిపోతుంది. మనం అందరూ అక్కడికి వెళ్ళిపోదాము. అప్పుడు ఈ అయోధ్య నగరం మొత్తం జనసంచారం లేకపోవడం చేత ఒక అడవిలాగా మారిపోతుంది. అప్పుడేమో ఏం చేస్తాయన్నమాట, ఇక్కడికి ఈ మొత్తం క్రూర జంతువులన్నీ కూడా ఇక్కడ ప్రవేశిస్తాయి. ఈ విధంగా అడవిలాగా మారినటువంటి అయోధ్య నగరాన్ని ఈ కైకేయి తన కొడుకుతో పరిపాలించుకొనివ్వండి, మనం మాత్రం శ్రీరాముని వెంట మనం వెళ్ళిపోదాము. ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ శ్రీరాముడు చాలా చాలా గంభీరంగా ఆయన తండ్రి యొక్క భవనం వైపు వెళ్తున్నాడు. వెళ్ళిన తరువాత అక్కడ సుమంత్రుడిని చూశాడు. సుమంత్రుడిని చూసి తాను వచ్చినట్లుగా చెప్పి వెళ్దామని వచ్చాను అని చెప్పండి అని చెప్పి సుమంత్రుడికి తన తండ్రి గారికి కబురు పంపమని సుమంత్రుడిని లోపలికి పంపిస్తారన్నమాట. ఈ విధంగా రామునిచే ఆజ్ఞాపించబడిన వాడై సుమంత్రుడు లోపలికి వెళ్ళి శోకంలో మునిగి ఉన్నటువంటి దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి భయంతో ఆయన ఏమంటారో అని చెప్పి నెమ్మదిగా చెప్తాడనమాట. నీ కుమారుడు రాముడు తన యొక్క ధనాన్ని అంతటినీ కూడా బ్రాహ్మణులకు, సేవకులకు కూడా ఇచ్చివేసి మీ యొక్క ఆజ్ఞ కోసం ఇక్కడ మీ దగ్గర, మీ యొక్క ద్వారం దగ్గర వేచి ఉన్నాడు. మీరు వచ్చి శ్రీరాముని ఆశీర్వదించాలి చూడండి అని చెప్తే దశరథుడు ఏమంటాడంటే, ఆ విపరీతమైన బాధతో నా భార్యలందరినీ కూడా ఇక్కడికి తీసుకుని రండి, నేను ధర్మమూర్తి అయినటువంటి శ్రీరాముణ్ణి నేను వాళ్ళందరితో కలిసి అప్పుడు నేను చూస్తానంటే అప్పుడు అంతఃపురాలకు వెళ్ళి సుమంతుడు రాణులందరినీ పిలుస్తాడు. ఈ పట్టపురాణులు సుమిత్ర, కౌసల్య, తర్వాత మిగిలిన రాణులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకుని వస్తాడనమాట. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. అయితే వీళ్ళందరూ కళ్ళు కూడా ఎరుపెక్కున్నాయట. రాముని యొక్క వనవాస వార్త విని వాళ్ళందరూ కూడా ఏడుస్తూనే ఉన్నారు. 350 మంది స్త్రీలు వాళ్ళు. అలాగే కౌసల్యాదేవి అందరూ కూడా వచ్చి ఉన్నారు. అప్పుడు దశరథుడు సుమంత్రుణ్ణి రాముణ్ణి తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపిస్తే ఈ సుమంత్రుడు వెళ్ళి సీతారామ లక్ష్మణులను తీసుకొని వచ్చి ఆ రాజునకు ముందు నిలబడతాడనమాట. నిలబెట్టేసరికి ఈ మహారాజు ఈ స్త్రీలందరితో చుట్టూ నుంచొని ఉన్నారు, మధ్యలో ఈయన కూర్చొని ఉన్నాడు. శ్రీరాముణ్ణి చూడగానే ఒక్కసారి లేచి వేగంగా రాముని వైపు నడవడానికి బయలుదేరాడట ఈయన దశరథుడు. అయితే మధ్యలోనే రాముణ్ణి చేరే ముందే ఆయన స్పృహ తప్పి పడిపోతే అప్పుడు రాముడు, లక్ష్మణుడు వచ్చి ఆయన్ను సేవించి నెమ్మదిగా మంచంపై కూర్చోబెట్టారు. ఈ లోపల ఈ స్త్రీలందరూ కూడా రామ రామ అంటూ గట్టిగా అహాహాకారాలు చేయడం మొదలుపెట్టారట. శ్రీరాముడు ఆయనతో చెప్తాడనమాట, మీరు మా అందరికీ ప్రభువులు, మీరు ఇలాగా బాధపడద్దు అని చెప్తే అప్పుడు మహారాజు, నేను ఎంత మోసపోయాను కైకేయి చేతిలో, నువ్వు నన్ను బంధించి నా మాటను త్రోసిపుచ్చి నా మాటను కాదని నువ్వు ఈ కోసల రాజ్యాధిపత్యాన్ని నువ్వు చేపట్టు అని చెప్పి కొడుక్కు చెప్తాడనమాట. అంటే నన్ను ఎదిరించి ఈ రాజ్యాన్ని తీసుకెళ్ళిపో, నేను కట్టుబడిపోయాను అని చెప్తే అప్పుడు శ్రీరాముడు నమస్కరిస్తూ తండ్రికి ఈ విధంగా చెప్తాడట, చూడండి ఈ రాజ్యానికి మీరే పరిపాలకులు, దానిని వమ్ము చేయడం నాకు ఎప్పుడు మంచిది కాదు, అందువల్ల మీ మాటను నేను నెరవేర్చాలి, నేను అరణ్యాల్లోనే నివసిస్తాను, ఈ 14 సంవత్సరాలు గడిపిన తరువాత నేను మీ దగ్గరకు వచ్చి మీ పాదాల చెంతకు వచ్చి మీ సేవలను చేసుకుంటాను అని చెప్తే దశరథ మహారాజు రాముని మాటలు విని చాలా బలహీనంగా మారిపోతున్నాడట. బలహీనతలో ఆయన చెప్తున్నాడు, నాయనా రామ వెళ్ళిరా, నీకంతా కూడా శుభప్రదం కావాలి, సుఖప్రదం కావాలి, ఏ జంతువులు కూడా మిమ్మల్ని బాధ పెట్టకూడదు, క్షేమంగా వెళ్ళి మీరు తిరిగి రండి, నీవు ధర్మరతుడవు, సత్యశీలుడవు, నీ సంకల్పం నుండి ఎవరు కూడా నిన్ను మరల్చలేరు, అది నాకు అర్థమైంది. అయితే ఒక్క వినతి ఏంటంటే ఈ రాత్రి అంతా కూడా మీరు ఇక్కడే ఉండి మాతో సుఖంగా గడిపి మాకు ఆనందాన్ని ఇవ్వండి అని చెప్తాడనమాట.
చెప్తే అప్పుడు శ్రీరాముడు ఏమంటాడంటే, ఇప్పుడు ఈరోజు రాత్రి అంతా కూడా మీరు మమ్మల్ని అన్ని సుఖభోగాలతో నింపుతారు, కానీ రేపటి నుండి అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? వనాలకు వెళ్ళాలి కాబట్టి ఈ కోరికలన్నిటి నుండి ఇప్పటి నుంచి కూడా వాటిని మేము విరతులమై మేము వనాలకు వెళ్ళడమే మంచిది. ఈ చక్కటి ఎన్నో రాజ్యాలతో విలసిల్లుతున్నటువంటి ఈ కోసల రాజ్యాన్ని మీరు భరతుడికి అప్పగించండి. కైకేయి మాతకు సంతోషాన్ని కలిగించండి. మీరు కూడా ఈ సత్యసంధతలో మీరు నన్ను ఆశీర్వదించి పంపించండి. అక్కడ చక్కగా మేము ఈ 14 సంవత్సరాలు కూడా అరణ్యంలో ఉన్నటువంటి తాపసులతో మేము గడుపుతాము. అందువల్ల మీరు దుఃఖానికి అసలు లోను కాకూడదు అని చెప్పి ఆయన చెప్తాడనమాట. నిజంగా చెప్తున్నాను, నాకు ఈ రాజ్యం పైన కానీ, సుఖాలపైన కానీ, భోగాలపైన కానీ అసలు ఏ విధమైన ఆకాంక్ష లేదు. అంతెందుకు, ఈవెన్ సీత పైన కూడా నాకు ఆసక్తి లేదు, జీవితంపై కూడా నాకు ఆసక్తి లేదు. కేవలం సత్యసంధత పైన మీరు సత్యసంధులుగా ఉండాలి, అదొక్కటే నాకు ఉన్నటువంటి ప్రగాఢమైన వాంఛ. ఈ ధర్మానికే నేను ప్రాముఖ్యతనిస్తాను. ఈ అన్ని సుఖాలను నేను కోల్పోతున్నాను అన్న బాధే నాకు లేదు. ఎందుకంటే ఈ ధార్మికత పైన, ధర్మం పైనే నా మనసు ఎప్పుడు కూడా నేను వాంఛిస్తూ ఉన్నది. నేను ప్రాణాలను కూడా నేను కోరను. నైవాహం రాజ్యమిచ్చామి న సుఖం నచ మైథిలీ, నైవ సర్వాన్ ఇమాన్ కామాన్ న స్వర్గం నైవ జీవితం, త్వామహం సత్యమిచ్చామి నానృతం పురుషర్షభ. తండ్రికి చెప్తున్నాడు, మీరు సత్యవ్రతులుగా ఈ చరిత్రలో నిలబడాలి అన్నదే నా కోరిక. ఇక ఏ కోరిక నాకు లేదు. ప్రత్యక్షం తవ సత్యేన సుకృతేన చ తేషపే నచ శక్యం మయా తాత స్థాతుం క్షణమపి ప్రభో నశోకం ధారయస్వేమం నహి మేస్తి విపర్యయః. ఇంకా ఒక క్షణం కూడా ఈ నగరంలో నేను నిలబడకూడదు. నా నిర్ణయం తిరుగులేనిది. మీరు ఇట్లు శోకించవద్దు అని చెప్తాడనమాట. 14 సంవత్సరాల తర్వాత తప్పకుండా మీ దగ్గరికి వస్తాము, మీరు ఏమాత్రం కూడా బాధపడవద్దు. అక్కడ చక్కగా ఆ వనవాసంలో ఎంత ఆనందంగా మేము ఆ వృక్షాలను, తర్వాత వనాలను, ఆ ఫలమూలాలను భుజిస్తూ, అక్కడ పర్వతాలను, నదీ ప్రవాహాలను, సరోవరాలను చూస్తూ చక్కగా హాయిగా గడిపేస్తాము. మీరు మాత్రం ఇటువంటి బాధను విడిచి శాంతమైనటువంటి మనస్సుతో మీరు ఉండాలి అని చెప్పి ఆయన దశరథ మహారాజుని, తన తండ్రిని వేడుకుంటాడనమాట. దశరథుడు శారీరకంగా చాలా బలహీనమైపోతున్నాడు, మానసికంగా కృంగిపోతూ శ్రీరాముణ్ణి తన హృదయానికి హత్తుకొని మళ్ళీ స్పృహను కోల్పోయి నిశ్చేష్టుడైపోయాడట. ఈ పరిస్థితిని చూసి అక్కడ ఉన్నటువంటి ఒక్క కైకేయి తప్ప రాణులందరూ కూడా భోరున ఏడ్చారట. సుమంత్రుడైతే ఈ సన్నివేశాన్ని చూసి మూర్ఛపోయాడట. ఈ మందిరం అంతా కూడా హాహాకారాలతో నిండిపోయింది. రథసారథి అయినటువంటి సుమంత్రుడు ఈ తతంగానంతా చూస్తున్నాడు. అంతఃపుర స్త్రీలు ఆ విధంగా విలపించడం చూసి ఆయనకు కూడా ఎంతో కష్టం అనిపించింది. ఆ దుఃఖాన్ని అతను ఆపుకోలేకపోయాడు. పళ్ళు పటపటా కొరుకుతున్నాడు. ఆయనకు విపరీతమైన కోపం వస్తుంది. కళ్ళు ఎర్రగా మారిపోయాయట. కోపంతో, ఉక్రోషంతో కైకేయిని ఉద్దేశించి ఈ విధంగా అంటున్నాడు అతను. చూడు, దశరథ మహారాజు మనందరికీ ప్రభువు, నీకు భర్త. అటువంటి మహానుభావుణ్ణి నువ్వు నిర్దాక్షిణ్యంగా ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు. అసలు నీవు ఏ విధమైన దారుణాన్నైనా నువ్వు చేయగలవు, అందుకు సమర్థురాలవు నువ్వు. నీ భర్తను అవమానించి ఇలాగ ఆయన్ను అపకీర్తి పాలు చేయొద్దు. స్త్రీకి ఎంతమంది పుత్రులున్నా సరే భర్త అందరికన్నా కూడా అధికమైన వాడు. అలాగే లోకంలో అసలు రాజు అంటూ ఎవరైనా మరణిస్తే ఆయన కొడుకుల్లో పెద్దవాడే రాజు అవుతాడు. మీ ఇక్ష్వాకు వంశంలో కూడా ఇదే ఆనవాయితీ ఉంది. ఇటువంటి సంప్రదాయాన్ని నువ్వు నాశనం చేస్తున్నావు. మేమందరూ అడవులకు వెళ్ళిపోతాం. నీవు నీ భరతుడు రాజ్యం వెళితే అసలు ఈ అయోధ్యలో బ్రాహ్మణులు అన్నవారు ఎవరు కూడా నివసించరు. మంచివాళ్ళు, బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా రాజ్యం వదిలిపోతూ ఉంటే ఇక్కడ నీకు ఏం మిగులుతుంది? దానివల్ల నీవు ఏ ఆనందం పొందుతావు? బాగా ఆలోచించుకో. నీవు కూడా నీ తల్లిలాగే ప్రవర్తిస్తున్నావు. ఆడపిల్లలకు తల్లి పోలిక వస్తుందంటారు, నీకు నీ తల్లి పోలికే వచ్చింది. నీ తల్లికి కూడా ఇలాంటి మూర్ఖత్వమే ఉండేది.
పూర్వం నీ తండ్రికి ఒకసారి ఒక మహాత్ముడు వచ్చి ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ వరం వల్ల నీ తండ్రి జంతువులు, కీటకాలు ఇవన్నీ కూడా మాట్లాడుకునే మాటలు అతను అర్థం చేసుకోగలడు. అయితే ఈ విషయం ఎవరికన్నా తెలిస్తే కనుక నీ తండ్రి చనిపోతాడు. ఇది ఈ వరం యొక్క ప్రభావం. అది ఒకరోజు ఈ వర ప్రభావంతో ఒక 2 చీమలు మాట్లాడుకోవడం నీ తండ్రికి వినిపించింది. ఆ మాటలు విని ఆయనకు నవ్వు వచ్చింది. ఈ విధంగా ఆయన నవ్వుతూ ఉంటే నీ తల్లి అనుకుంది తనను చూసి అతను అపహాస్యం చేస్తున్నాడని చెప్పేసి నిలదీసి అడుగుతుందన్నమాట. ఎందుకు నవ్వుతున్నావు, నన్ను చూసి నువ్వు నవ్వుతున్నావు అంటే లేదు అంటే ఆమె వినదన్నమాట. ఎందుకు నవ్వవు నాకు చెప్పమని అడుగుతుంది. అప్పుడేమో నీ తండ్రి ఏం చెప్తాడంటే, నేను ఈ విషయం చెప్పకూడదు, ఇలా నేను చెప్తే కనుక నేను చనిపోతాను అని నాకు ఆ మహాత్ముడు ఒక మంత్రం ఇచ్చాడు. ఆ మంత్రం ఇచ్చిన మహాత్ముడు నాకు ఈ విషయం చెప్పాడు, అందువల్ల నేను నీకు చెప్పకూడదు అంటే ఆవిడ నీవు చనిపోయినా సరే నాకు ఆ విషయం చెప్పాల్సిందే అని పట్టుబడుతుందన్నమాట. అప్పుడు అటువంటి మూర్ఖురాలైనటువంటి నీ తల్లిని ఆ మహాత్ముని సలహా మేరకు తండ్రి వదిలేసి తర్వాత సుఖంగా బ్రతుకుతాడు. నీవు కూడా నీ తల్లిలాగే ప్రవర్తిస్తున్నావు. దశరథ మహారాజును దుఃఖపెట్టైనా సరే నువ్వు ఒక కళంకాన్ని తీసుకొస్తున్నావు మీ వంశానికి. నీకు నిజంగా నీ తల్లి పోలికే వచ్చింది. అయినా సరే ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. నీ కోరికలన్నింటినీ కూడా, నీ వరాలను ఉపసంహరించుకో, నీ భర్తను, నీ వంశాన్ని కాపాడు. ఎవరో నీకు ఇటువంటి మాటలు, చెడు మాటలు చెప్పి నీ మనసును పాడు చేశారు. అందువల్ల ఈ భర్తను నీవు ఈ విధంగా శిక్షిస్తున్నావు, ఇది నీకు తగదు. ఏమైనా సరే దశరథ మహారాజుకు ఇతను అబద్ధం ఆడాడు అనేటువంటి పేరు రాకూడదు. అందువల్ల నీవు నీ వరాలను ఉపసంహరించుకో. ఈ రాముడు సకల గుణాభిరాముడు, అందరిలో పెద్దవాడు, అందరితోనూ పడుతున్నాడు, మహాబలశాలి. అటువంటి రాముడు పితృవాక్య పరిపాలకుడు అడవులకు వెళితే నీకే చెడ్డ పేరు వస్తుంది. అది నీకు, నీ కుమారుడు భరతునికి కూడా మంచిది కాదు. కాబట్టి రాముణ్ణే రాజుని చెయ్యి. రాముడు రాజైన తర్వాత దశరథ మహారాజు తన వంశాచారాన్ని పాటిస్తూ తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్తాడు. దానికి మీరందరూ కూడా సహకరించాలి. ఈ విధంగా సుమంతుడు కైకేయిని ప్రాధేయపడతాడు, నీ మనసును మార్చుకో అని చెప్పి. అయినా సరే కైకేయి యొక్క మనస్సు కరగదు. ఆమెలో ఉన్నటువంటి ద్వేషం కొంచెం మాత్రం కూడా తగ్గదనమాట. కైకేయి తీరును చూసినటువంటి దశరథ మహారాజు ఆ కన్నీళ్లతో సుమంతుడితో అంటాడనమాట, రాముడితో పాటు ఈ చతురంగ బలాలను పంపు, అలాగే అక్కడ వినోదం కోసం మేళతాళాలు అందరినీ పంపించు, చక్కగా వాళ్లకు మంచి సౌకర్యాలు అమర్చేందుకు వర్తకుల్ని పంపించు. రామునిపై ఆధారపడి జీవించేవారికి, అలాగే రాముడికి సహాయం చేసేవారికి అందరికీ కూడా ధనాగారం నుంచి ధనాన్ని, ధాన్యాగారం నుండి ధాన్యాన్ని సమృద్ధిగా పంపించు. అడవుల్లో ఏనుగుల్ని, మృగాల్ని వేటాడుతూ అక్కడ దొరికేటటువంటి తేనెను త్రాగుతూ పర్వతాలపై నుండి ప్రవహించే సెలయేర్ల స్వచ్ఛమైన జలాలతో స్నానాలు చేస్తూ వాళ్ళు అయోధ్యను మర్చిపోయేటట్లు ఏర్పాట్లు చేయించు. పుణ్యక్షేత్రాల్లో యాగాలు చేస్తూ తర్వాత అక్కడ దక్షిణలు ఇస్తూ ఋషి మునులతో కలిసి జీవిస్తూ 14 సంవత్సరాలు వాళ్ళు సునాయాసంగా గడిపేస్తారు. భరతుడు ఇక్కడ రాజ్యపాలన చేసే రోజుల్లో అక్కడ రాముడు కూడా భోగాలు అనుభవించేందుకు అవసరమైనవన్నీ కూడా ఇక్కడి నుంచి పంపించు అని సుమంతుడు చెప్తూ ఉంటే కైకేయి మొహం వాడిపోయింది. భయంతో అంటుందట, ధనధాన్యాలు తర్వాత అన్నీ కూడా అక్కడికి పంపించేస్తే, అలాగే విలువిద్య నిపుణులు, కళాకారులు వీళ్ళందరూ కూడా రామునితో పాటు అడవులకు పంపితే ఇక అయోధ్యలో మిగిలేదేముంది? చెరుకు రసం అంతా రాముడికి పంపించి మిగిలిన పిప్పి భరతుడికి ఇచ్చినట్లుగా ఉంది. ఇతరులు తినగా మిగిలినది భరతుడికి అక్కర్లేదు అని చెప్పి కోపంతో అంటుందట. అప్పుడు దశరథుడు కోపంతో, ఓ కైక, నీవు నాకెప్పుడో శత్రువై నాపై పగ సాధించేందుకు ఈరోజు భార్య రూపంలో వచ్చావు. నన్ను ఇలా ఆడిస్తున్నావు నువ్వు. నేను రాముడి సంతోషం కోసం చేస్తున్న ఏర్పాట్లను నీవు ముందే ఎందుకు చెప్పలేదు? అవన్నీ పంపించకూడదని నీవు చెప్పలేదు కదా వరాలు అడిగినప్పుడు అంటే. అప్పుడు కైకేయి అంటుంది, మీ వంశంలో సగరుడనే రాజు ఉండేవాడు. అతడు తన పెద్ద కుమారుడైనటువంటి అసమంజుడిని రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. అదే ప్రకారం రాముడిని కూడా పంపాలి
అంటే అప్పుడు దశరథుడు పాపాత్మురాల ఎంత మాట అన్నావు అని చెప్పి తల ఉంచుకుంటాడనమాట. అప్పుడు ఈ మంత్రులందరిలో కూడా వృద్ధుడు అయినటువంటి మంత్రి సిద్ధార్థుడు, ఆ సిద్ధార్థుడు ముందుకొచ్చి, ఓ కైకేయి తల్లి, రాముణ్ణి ఆ అసమంజునితో పోల్చొద్దు. అసమంజుడు ఏం చేసేవాడు? ఆడుకుంటున్న పిల్లలను కాళ్ళు పట్టుకొని గిరగిరా తిప్పుతూ సరయూ నదిలోనికి విసిరేస్తూ ఉండేవాడు. పౌరులందరూ కూడా ఆ దుఃఖాన్ని భరించలేక రాజు వద్దకెళ్ళి మొరపెట్టుకున్నారు. నీ కొడుకు అసమంజుడు ఈ పిల్లల్ని పట్టుకుని సరయూ నదిలోకి విసిరేస్తున్నాడు, అందువల్ల ఈ దేశంలో అతను ఉంటే కనుక మేమందరం కూడా దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అసమంజుని దేశ బహిష్కారం చేస్తే తప్ప మేము మీ రాజ్యంలో ఉండలేము అని చెప్తారు. అందువల్ల ఈ సగర చక్రవర్తి ప్రజల విన్నపాన్ని మన్నించి అసమంజుడిని భార్య పిల్లలతో సహా దేశం నుండి కట్టుబట్టలతో పంపించేస్తాడు. అతడు అసమంజుడు చేయని పాపకర్మలంటూ లేవు. ఈ దేశ బహిష్కారం తర్వాత అతను ఏం చేస్తాడంటే ఒక గుణపం తర్వాత గంప పట్టుకొని కందమూలాలు తవ్వుకొని తింటూ కాలం గడుపుతాడు. అటువంటి మహాపరాధాలు చేశాడు కాబట్టి సగర చక్రవర్తి కొడుక్కి ఆ విధంగా దేశ బహిష్కారం చేశాడు. రాముడు ఏ అపరాధం చేశాడు? ఏ కారణం చూపించి రాముడిని అడవులకు పంపుతున్నారు? మేమెవ్వరం కూడా రాముడిలో ఒక్క దోషం కూడా చూడలేదు. పైగా ఎంత చక్కటి గుణాలు కలిగి ఉన్నవాడు. రాముడిలో ఏదైనా దోషం కనపడితే బహిరంగంగా మీరు చెప్పండి. అప్పుడు మనం అడవులకు పంపినా దానికి ఒక కారణం ఉంటుంది. అతనిలో ఏ దోషం లేదు, పరమ ధార్మికుడు. అటువంటి వాడిని అకారణంగా మీరు అడవులకు పంపడం నిజంగా ధర్మం కాదు, అది అపరాధం అవుతుంది అని చెప్తే అప్పుడు దశరథుడు, అయినా సరే కైకేయి మనసు కరగదు. దశరథుడు అంటాడనమాట, ఈ సిద్ధార్థుడు ఈ మంత్రి వయోవృద్ధుడు, ధర్మపరాయణుడు, పైగా ప్రజల యొక్క మనసు తెలిసినవాడు. అటువంటి వాడు చెప్పినా సరే నీకు ఆ మాటలు నీ చెవికి ఎక్కడం లేదు. నీ బుద్ధి నీచమైపోయింది. మంచి చెడులు తెలుసుకునే పరిస్థితిలో నీవు లేవు. నేను కూడా రాముడితో అడవులకు పోతాను, నువ్వు భరతుడు కలిసి రాజ్యం ఏలుకోండి అని విషాదంతో దశరథుడు కైకతో అంటాడు. ఇక 37వ సర్గకు వచ్చాము. సిద్ధార్థ మంత్రి ఆ కైకేయితో అన్న మాటలు ఇవన్నీ కూడా శ్రీరాముడు విని ఆయన చెప్తున్నాడు తండ్రితో, నేను భోగాలన్నిటినీ కూడా విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాను. ఒకవేళ నాకు అవే కావాలనుకుంటే నా దగ్గర కూడా ధనం ఉంది కదా, ఆ ధనాన్ని అంతటిని కూడా నేను దానం చేసేసాను. సర్వసంగ పరిత్యాగిగా నేను అడవులకు వెళ్ళేందుకు నేను సిద్ధపడ్డాను. ఆ అడవుల్లో ఆ కందమూలాలు తింటూ ఉండడానికే నేను ఇష్టపడుతున్నాను. అటువంటప్పుడు మీరు పంపిస్తున్న ఇవంతా కూడా నాకు ఎందుకు? ఎవరైనా తన దగ్గర ఉన్నటువంటి ఉత్తమమైన జాతికి చెందినటువంటి ఏనుగును దానం చేసిన తరువాత దాని నడుముకు కట్టిన తాడును ఎవరైనా కోరుకుంటారా? అలాగే నేను రాజ్యాన్నే వదిలి అడవులకు పోతున్నప్పుడు ఈ పరిజనము, తరువాత ఈ ధనము ఇవన్నీ నాకెందుకు? అవన్నీ కూడా భరతునికే ఉండనివ్వండి. నేను 14 సంవత్సరాలు అడవుల్లో కట్టుకుని తిరగడానికి నాకు కొంచెం నారబట్టలు ఇప్పించండి. నారబట్టలు ఇప్పిస్తే నాకు అదే చాలు. అలాగే కందమూలాలు తవ్వుకొని తినేందుకు ఒక గుణపము, ఒక గంప ఇప్పించండి. అంటే ఈ మాటలు వినగానే కైకేయి లోపలికి వెళ్ళి వాళ్ళ ముగ్గురికి కూడా నారబట్టలు తెప్పించి ఇచ్చిందట వెంటనే. అప్పుడు రాముడు తన శరీరంపై ఉన్నటువంటి ఈ పట్టు వస్త్రాలన్నింటినీ కూడా విడిచి దశరథుని ఎదుటే ఆ నారబట్టలను ధరించాడట. లక్ష్మణుడు కూడా నారబట్టలు ధరించాడు. తరువాత ఈ కైకేయి నారబట్టలను సీతకిస్తోంది. సీత వాటిని చాలా సిగ్గుతో దుఃఖంతో ఆ బట్టలను తీసుకుందట. తీసుకొని తల ఉంచుకొని నెమ్మదిగా తన భర్త దగ్గరికి వెళ్ళి చెప్తోంది, ఈ అరణ్యాల్లో స్త్రీలు నారబట్టలు ఎలా కట్టుకుంటారో నాకు తెలియదు అని చెప్తోందట తన భర్తతో. అప్పుడు రాముడు ఆమె చేతిలో నుండి ఆ నారబట్టలు తీసుకొని ఆ చీర తీసుకొని ఆమె ధరించి ఉన్నటువంటి పట్టు వస్త్రాలపైన ఆ చీర ఎలా కట్టుకోవాలో కట్టి చూపించాడట రాముడు. అప్పుడు సీత నార చీరను కట్టుకుంటూ ఉంటే అంతఃపురంలో ఉండే స్త్రీలందరూ కూడా ఒక్కసారిగా ఏడ్చారట. వాళ్ళందరూ చెప్తున్నారు, రాముడితో అంటున్నారు, చూడు నాయనా, నీవు నీ తండ్రి ఆజ్ఞ ప్రకారం అరణ్యాలకు వెళ్తున్నావు, కానీ నీ తండ్రి నీ భార్యను ఆదేశించలేదు కదా, అందువల్ల ఆమెను ఇక్కడనే ఉండని, మేమంతా సంతోషిస్తాము ఇక్కడ ఉంటే కనుక.
నీ తమ్ముడు లక్ష్మణుని నువ్వు తీసుకెళ్ళు, ఈ మంగళస్వరూపుణి అయినటువంటి సీతాదేవిని మాత్రం నువ్వు తీసుకువెళ్ళొద్దు, అరణ్యవాసం ఆవిడ చేయలేదు, మా మాటను ఆలకించి ఆమెను ఇక్కడే ఉండని అని అంటున్నారట. ఈ అంటుంటే రాముడు వింటున్నాడు. సీతకు చీర కట్టడం ముగించాడు. రాముడు సీతకు ఈ విధంగా నార చీర కట్టడం చూసినటువంటి గురువు, కులగురువు అయినటువంటి వశిష్ఠుడు అప్పుడు ఆయన నోరు విప్పాడు. కైకేయితో అంటున్నాడు, ఓ కైకేయి, నీవు నిజంగా నీ ప్రవర్తన ఎలా ఉందంటే చాలా మితిమీరిపోతుంది. నీ బుద్ధి తప్పుదారి పడుతుంది. ఈ ఇక్ష్వాకు వంశ ప్రతిష్టనే నువ్వు అపవిత్రం చేస్తున్నావు. రాజును మోసం చేశావు. అయినా సరే నీ ఆర్తి తీరలేదు. నీకు న్యాయమైన మార్గం ఏంటో అసలు ఆలోచించే శక్తే పోయింది. సీత ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చింది, సదాచారవంతురాలు. ఆమె అడవులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆమె రాముని యొక్క భార్య, అర్థాంగి. అందువల్ల ఇక్కడ ఉంటూనే, రాముడు వనవాసాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఉంటూనే ఇక్కడ సింహాసనంపై కూర్చొని రాజ్యాన్ని పాలించగలదు. సీత అంటే రామునికి ఆత్మ వంటిది కాబట్టి ఆ విధంగా చేయగల శక్తి ఆవిడకుంది. ఒకవేళ సీత కూడా అడవులకు వెళ్తే మేమంతా కూడా వెళ్ళిపోతాం. నేనే కాదు, ఈ అయోధ్యవాసులంతా కూడా ఆ వెనుకే వెళ్ళిపోతాం. భరత శత్రుఘ్నులు కూడా నాకు తెలుసు, వాళ్ళు కూడా నారబట్టలు ధరించి రాముణ్ణి అనుసరిస్తారు. భరతుడు కూడా ఈ రాజ్యాన్ని తీసుకోవడానికి అసలు అంగీకరించడు, అది నాకు తెలుసు. రాముడు లేని ఈ రాజ్యం లేదు. రాముడు ఉంటే అక్కడ అడవి కూడా రాజ్యంగా మారుతుంది. ఈ భరతుడి తండ్రి వంశంలో ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ చరిత్రలు నీకు తెలుసు. అందుకని భరతుడికి కూడా ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టి అతడు ఈ రాజ్యాన్ని పాలించడు, నీ మాట వినడు, నిన్ను గౌరవించడు కూడా. ఆ విషయం నాకు తెలుసు. నీవేమో పుత్రప్రేమ అనే మైకంలో పడిపోయావు, కానీ నీ కొడుకు మాత్రం నిన్ను అనుసరించడు. ఇక్కడ పశుపక్ష్యాదుల దగ్గర నుంచి, వృక్షాల దగ్గర నుంచి రాముణ్ణే కోరుకుంటున్నాయి. అందువల్ల నా మాటలు విని నువ్వు సీతకు నారబట్టలు ఇవ్వవద్దు. ఆమెకు చక్కని ఆభరణాలను ఇవ్వాలి. ఆమె నారబట్టలు ధరించాలని ఎక్కడా ఎవరు కూడా చెప్పలేదు. రాముడికి ఒక్కడికే మహారాజు వనవాసం విధించాడు. కాబట్టి ఒకవేళ సీత అడవులకు వెళ్ళినా చక్కగా అలంకరించుకొని అడవుల్లో నివసించవచ్చు. సీతాదేవి కోసం అవసరమైనటువంటి సేవికలు, తర్వాత వాహనాలు, వస్త్రాలు అన్నీ కూడా ఆవిడ తీసుకెళ్ళవచ్చు అని ఈ గొప్ప తపశ్శాలైనటువంటి వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెప్తాడు. చెప్పిన తర్వాత సీతాదేవి మాత్రం తన యొక్క భర్తను అనుసరించాలనే నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. ఆవిడ యొక్క నిర్ణయంలో ఏమాత్రం మార్పు రాదు. ఇక 38వ సర్గలో రాముడు తన తండ్రితో తన తల్లి కౌసల్యను చక్కగా చూసుకోమని అభ్యర్థిస్తాడు. ఈ కైకేయి సీతకు నారచీరలను ఇవ్వడం చూసి వశిష్ఠుడు మొదలైన పెద్దలందరూ కూడా చాలా బాధపడి చీచీ అంటారు కైకేయిని. ఇవన్నీ కూడా దశరథుడు వింటున్నాడు, చూస్తున్నాడు. అతనికి విపరీతమైన అసలు తన యొక్క జీవితం పైన అతనికి అసహ్యం వేస్తుంది. అసహ్యం వేసి కైకేయితో అంటాడనమాట, సీత నారబట్టలు ధరించాల్సిన అవసరం లేదు, ఆవిడ సుకుమారి, ఇప్పటి వరకు ఆవిడ సుఖాలు అనుభవించింది, వనవాసం గురించి అసలు ఏమీ తెలియదు, జనక మహారాజు యొక్క ముద్దుల బిడ్డ, ఆమె ఎవరికి అపకారం చేసిందని ఈ విధంగా నారబట్టలు ఇస్తున్నావు నువ్వు? సీతను గురించి నీకేమీ నేను వాగ్దానం చేయలేదు కదా. అందువల్ల ఈ జనక సుత అయినటువంటి ఈ సీత ఆభరణాలను, ఉత్తమమైన వస్తువులను తీసుకొని అడవులకు వెళ్తుంది. నాకు నిజంగానే మరణం దగ్గర పడింది. అందుకే నీవు అడగగానే నీకు ఇచ్చిన వరాలన్నీ కూడా తీరుస్తున్నాను. నీ మూర్ఖత్వమే నా మరణానికి కారణమవుతుంది. రాజ్యం కోసం నీవు రాముడిపై పగపట్టి ఇంత అనర్థం చేస్తున్నా నాకు నిజంగా నా ప్రాణాలు పోవడం లేదు ఎందుకో. ఈ విధంగా దశరథుడు ఎంత విలపించినా కైకేయి యొక్క మనసు కరగలేదు. అప్పుడు దశరథుడు ఇంకేం చేయలేక తల వంచుకొని దుఃఖసాగరంలో మునిగిపోయాడు. అటువంటి తండ్రిని ఉద్దేశించి రాముడు చెప్తున్నాడు, తండ్రి గారు మీరు పరమ ధార్మికులు, అలాగే నా తల్లి కౌసల్యాదేవి ఉత్తమురాలు, వృద్ధురాలు, వృద్ధాప్యంలో ఉంది. ఆవిడ యొక్క పుత్రప్రేమ చాలా అగాధమైనది. అయినా సరే ఆవిడ ఎంత ఉత్తమురాలంటే నన్ను అడవులకు మీరు పంపిస్తున్నా ఆమె మిమ్మల్ని నిందించడం లేదు. కానీ నేను వనాలకు వెళ్ళగానే ఆమె దుఃఖంతో మంచాన పడుతుంది. ఎప్పుడు కూడా జీవితంలో ఇంతటి దుఃఖాన్ని ఆవిడ పొందలేదు.
కాబట్టి మీరు దయతో సానుభూతితో ఆమెను ఆదరించాలి. నేను అడవులకు వెళ్ళిన తరువాత మీరు తప్ప ఆమెను ఆదరించేవారు ఎవరు ఉండరు. నా మీద ప్రేమతో ఆవిడ కృషించిపోతూ ఉంటుంది. ఆమెను మీ చేతుల్లో పెడుతున్నాను. మీరే ఆమెను కాపాడాలి. నాకు ఇంతకన్నా ప్రస్తుతం ఏ కోరిక లేదు అని తండ్రిని రాముడు అభ్యర్థిస్తాడు. తరువాత 39వ సర్గలో రాముని కోసం రథాన్ని ఏర్పాటు చేయమని దశరథుడు సుమంత్రుని ఆదేశిస్తాడు. ఈ విధంగా నారబట్టలు ధరించి ఉన్నటువంటి రాముణ్ణి దశరథుడు చూసి దుఃఖంతో కుమిలిపోతున్నాడు. రాముడి ముఖంలో చూడలేక నేలచూపులు చూస్తూ ఏడుస్తూ కూర్చుంటూ తనలో తాను అనుకుంటున్నాడు, ఇంతకు పూర్వం నేను ఎందరో పిల్లల్ని తల్లిదండ్రుల్ని వేరు చేసి ఉంటాను, లేకపోతే చంపి ఉంటాను. అందువల్లనే నేను ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. నిజంగా నాకు మరణం కూడా రావట్లేదు. మరణానికి కూడా నాపై దయ కలగడం లేదు. కైకేయి తన స్వార్థంతో నన్ను వంచన చేసింది. ఎంతోమంది గొప్ప వాళ్ళందరినీ కూడా దుఃఖసాగరంలో ముంచింది అని చెప్పి బాధపడుతూ విలపిస్తూ సుమంత్రుణ్ణి పిలిచి తన యొక్క కుమారునికి రథాన్ని సిద్ధం చేయమని ఆజ్ఞాపిస్తూ చెప్తున్నాడట. ఈ ప్రపంచంలో ఈ సంఘటనను చూసి అందరూ ఏమనుకుంటారంటే, గుణవంతులైన వారికి మంచివారికి లభించే ప్రతిఫలం ఇదే అనుకుంటారు అందరూ కూడా. ఎందుకంటే ఇంత మంచి వ్యక్తిని కష్టాలకు గురి చేస్తున్నాం కదా, నిజంగా మంచి వాళ్ళకు ఇలాంటి ఫలితమే ఉంటుందా అని చెప్పేసి అందరూ అనుకుంటారు అని చెప్పి బాధపడుతున్నాడు. రథాన్ని తీసుకుని రమ్మని సుమంత్రుడిని ఆదేశించాడు. సుమంత్రుడు వెంటనే రథాన్ని తీసుకొచ్చి అక్కడ నిలిపి రాముడితో అంటున్నాడు, రామా, నేను రథాన్ని తీసుకొని వచ్చాను, సిద్ధంగా ఉంది అంటే అప్పుడు దశరథుడు కోశాధ్యక్షుని పిలిచి 14 సంవత్సరాలకు సరిపోయే విలువైన వస్త్రాలను చక్కటి ఆభరణాలను సీతాదేవి కోసం తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. వెంటనే కోశాధికారి అవన్నీ కూడా తీసుకొని వచ్చాడు. తీసుకుని వస్తే సీతమ్మ తల్లి చక్కగా వాటిని అలంకరించుకుందట. అంతటి కష్టంలో కూడా ముఖంలో ఏమాత్రం దైన్యం లేదు. దైన్యం లేకుండా చక్కగా అలంకరించుకొని నుంచొని ఉంది. సీత యొక్క ఆ మనోధైర్యాన్ని స్థైర్యాన్ని మనం ఇక్కడ గమనించాలి. అటువంటి పరిస్థితుల్లో అందరినీ ఆనందపరచడానికి చక్కగా సీతమ్మ తల్లి అలంకరించుకుంది. అటువంటి సీతను చూసి కౌసల్యాదేవి ప్రేమతో కౌగిలించుకొని ఆమెకు కొన్ని ఉపదేశాలు చేస్తుంది. భర్తను ఎప్పుడూ కూడా అంటిపెట్టుకుని ఉండమని చెప్తుంది. ఆవిడ చెప్తుంది, అమ్మ తల్లి సీత, లోకంలో స్త్రీలు తమకు కావలసిన వస్తువులన్నీ సమకూర్చి ఇచ్చినంతవరకు భర్తలను గౌరవిస్తారు. భర్తలకు ఎప్పుడైతే కష్టకాలం వస్తుందో చేసిందంతా కూడా మర్చిపోతారు. భర్తను లెక్క చేయరు. చాలామంది స్త్రీలు ఈ విధంగానే ఉంటారు. అటువంటి భర్తలను చేదరించుకుంటారు, ఒక్కొక్కసారి వదిలివేస్తారు కూడా, పొట్లాడుతూ ఉంటారు, చేసిన మేలంతా మర్చిపోతూ ఉంటారు, లోక మర్యాద పాటించరు. అలాగే అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తకు చేదోడు వాదోడుగా ఉందామనే ధ్యాస కూడా వాళ్ళకు ఉండదు. ఎప్పుడు చంచల మనస్కులై ఉంటారు. అటువంటి స్త్రీలను మనం నమ్మలేము. ఇది సామాన్యంగా లోకంలో ఉండే తీరు. కానీ పతివ్రతలైన స్త్రీలు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ సదాచార సంపన్నులై ఉంటారు. పెద్దల పట్ల వినయ విధేయతలతో ఉంటారు. భర్తనే ఆరాధ్య దైవంగా భావిస్తారు. భర్తే వాళ్ళకు సర్వస్వం అనే భావంతో ఉంటారు. భర్తనే దైవంగా భావిస్తారు. నా కుమారుడు రాముడు దరిద్రుడే అయినా ధనవంతుడే అయినా అతడు నీకు భర్త. నీకు సర్వస్వం నీ భర్తే అని గుర్తుంచుకో. ధనం అంతా పోయింది, అడవుల పాలు అయ్యాడని నీవు అతన్ని చులకనగా చూడద్దు. ఒక దేవతలాగా నీవు చూసుకోవాలి. ఎప్పుడు కూడా రాముణ్ణే అనుసరించి ఉండాలి. అంటే అప్పుడు సీత ఏం చెప్తుందంటే, మీకు నమస్కరించి నేను చెప్తున్నాను, మీరు ఆజ్ఞాపించినట్లే నేను నడుచుకుంటాను. అయితే భర్త విషయంలో ఎలా ప్రవర్తించాలి, పతివ్రత అయిన స్త్రీ ఎలా ఉండాలి అని నా తల్లిదండ్రులు నాకు చిన్నప్పటి నుంచి నేర్పించారు. చంద్రుడు వెన్నెలను విడిచి ఎలా ఉండలేడో నేను కూడా ధర్మాన్ని విడిచి ఉండలేను. నా భర్త ఉన్న చోటే నేను ఉంటాను. చక్రాలు లేకుండా రథం నడవదు, తీగలు లేకుండా వీణ మోగదు. అట్లాగే 1000 మంది కుమారులు ఉన్నప్పటికీ కూడా భర్త లేని స్త్రీ సుఖపడలేదు. ఆ విషయం నాకు తెలుసు.
అలాగే స్త్రీలకు తల్లిదండ్రులు ఏది ఇచ్చినా అది మితంగానే ఉంటుంది, కానీ భర్త మాత్రం భార్యకు అపరిమితమైనటువంటి దానిని ఇస్తాడు. అందువల్ల భర్తను పూజించకుండా ఎలా ఉండగలను? ఈ విషయాలన్నీ కూడా నేను విన్నాను. నేను పతివ్రతలైన అటువంటి స్త్రీల అడుగుజాడల్లోనే నేను నడుచుకుంటాను. నా భర్తను ఎన్నటికీ నేను అలక్ష్యం చేయను. ఆయనే నాకు దేవుడు, సర్వస్వం అని చెప్తే కౌసల్యాదేవి ఒక పక్క దుఃఖంతో, కొడుకు వెళ్ళిపోతాడనే దుఃఖంతో, మరొక పక్క సీతాదేవి యొక్క ఈ పలుకులను విని ఆవిడ కన్నీళ్లు కార్చిందట, పులకించిపోయిందట. అప్పుడు రాముడు సీతా సమేతంగా కౌసల్యాదేవికి ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేశాడు. తల్లిని ఓదారుస్తున్నాడు. అమ్మా, నీవు దుఃఖించవద్దు, తండ్రికి జాగ్రత్తగా సేవలు చెయ్యి. నీవు కళ్ళు మూసి తెరిచే లోపల నేను నీ ముందు ఉంటాను. 14 సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకొని నీ పాదాల సేవ చేసుకుంటాను మళ్ళీ అని చెప్పి మిగిలిన 350 మంది తల్లులను ఉద్దేశించి చక్కగా శ్రీరాముడు చెప్తున్నాడు. ఓ మాతృమూర్తులారా, మీ దగ్గర ఉన్న చనువు వల్ల కానీ అజ్ఞానం చేత కానీ మీకు నేను ఏమైనా కష్టం కలిగించి ఉంటే నన్ను క్షమించండి. ఈరోజు మిమ్మల్ని అందరినీ వదిలి నేను ఈ విధంగా అడవులకు వెళ్తున్నాను అని చెప్తుంటే ఆ మాటలు విని ఈ అంతఃపుర స్త్రీలు, ఎవరైతే రాముని యొక్క తల్లులు, సవిత తల్లులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గొల్లున ఏడ్చారట. 40వ సర్గలో ఈ సీతారామ లక్ష్మణులు రథంపై అడవులకు బయలుదేరడం చూస్తాం. సీతారామ లక్ష్మణులు దశరథ మహారాజుకు పాదాభివందనం చేశారు. ముగ్గురి వదనాలు కూడా చాలా విషాదంతో కూడుకొని ఉన్నాయి, ముఖాలు దీనంగా ఉన్నాయి. ఆయనకు ప్రదక్షిణం చేశారు. అలాగే తండ్రి దగ్గర సీతను లక్ష్మణుని తనతో తీసుకుని వెళ్ళేందుకు మరొకసారి రాముడు అనుమతిని అడిగాడు. అలాగే పక్కనే దుఃఖిస్తున్నటువంటి కౌసల్యాదేవిని చూశాడు. చూసి మనసంతా బాధతో నిండిపోయింది. శిరస్సు వంచి మరొక్కసారి నమస్కరించాడు తల్లికి. లక్ష్మణుడు సుమిత్రాదేవి వద్దకు వెళ్ళాడు. తన తల్లి సుమిత్ర శిరస్సు వంచి నమస్కరించాడు. ఆమె ఇంకా దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. గట్టిగా ఏడుస్తూ పాదాలకు నమస్కరిస్తున్నటువంటి తన కుమారుడు లక్ష్మణుణ్ణి 2 చేతులతో పైకి లేవనెత్తి కౌగిలించుకుంది. శిరస్సుపై ముద్దు పెట్టుకొని చెప్తోంది. ఇక్కడ సుమిత్రాదేవి యొక్క ఔన్నత్యం మనం చూస్తాం. చెప్తోంది, లోక కళ్యాణం కోసం కౌసల్య రాముణ్ణి తన కుమారునిగా పొందింది. నిరంతరం రాముడికి సేవ చేయడానికే నీవు నా గర్భాన జన్మించావు. మీరిద్దరూ కూడా కారణ జన్మలు కాబట్టి రాముణ్ణి ఎప్పుడూ కూడా నువ్వు కనిపెట్టుకొని ఉండు. రామసేవ చేసేందుకే నీవు జన్మించావు. కంటికి రెప్పలాగా రాముణ్ణి కాపాడుతూ ఉండు. రాముడే కాదు, సీతను కూడా నీవు అట్లాగే కనిపెట్టుకొని ఉండాలి. పెద్ద అన్నగారిని అనుసరించి జీవించడమే సత్పురుషుల ధర్మమని శాస్త్రం చెప్తోంది. అలాగే దాన ధర్మాలు చేయడం, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, యుద్ధంలో దేహాన్ని త్యాగం చేయడం అనేవి మన వంశంలో అనాదిగా వస్తున్న పద్ధతులు అని చెప్పి ఎంతో చక్కటి విషయాన్ని చెప్తుంది. రాముణ్ణే దశరథునిగా భావించి నువ్వు సేవించుకో, అలాగే నన్ను సీతగా భావించుకో. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చ తాత యథా సుఖం. రాముడే నీకు దశరథుడు, సీతయే నేను అని భావించుకో. నువ్వెక్కడైతే ఉంటావో ఆ అడవినే అయోధ్యగా భావించుకో. నాయనా, అన్నగారితో సుఖంగా వెళ్ళిరా అని చెప్తుంది. ఇక్కడ సుమిత్రాదేవి యొక్క ఔన్నత్యాన్ని మనం చూడవచ్చు. ఇది ఒక అద్భుతమైనటువంటి చరిత్ర రామాయణంలో. ఆవిడ ఈ యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తూ పోతే ఈ మహాసాధ్వీమణులైనటువంటి ఈ మహిళామ తల్లులు మన శాస్త్రాల్లో ఎంతమంది ఉన్నారు, వారిలో సుమిత్ర కూడా ఒకరు. ఈ విధంగా తన కొడుకు చెప్పిన తర్వాత సుమంతుడు రాముని వద్దకు వచ్చి చేతులు జోడించి నమస్కరించాడు. రథం సిద్ధంగా ఉంది. ఈరోజే అరణ్యానికి వెళ్ళాలని కైకేయి ఆదేశించింది కాబట్టి ఈరోజే మనం బయలుదేరితే ఈ 14 సంవత్సరాల వనవాస దీక్ష ఈరోజే ప్రారంభమైనట్లు అవుతుంది అని తొందర పెడుతున్నాడు. చక్కగా అలంకరించుకుని ఉన్నటువంటి సీతమ్మ తల్లి ముందుగా రథం ఎక్కి కూర్చుంది. తరువాత రాముడు లక్ష్మణుడు రథం ఎక్కారు.
తరువాత ఈ 14 సంవత్సరాలకు సరిపడే నగలు, చీరలు సీతమ్మ కోసం, అలాగే రామలక్ష్మణుల కోసం రకరకాల ఆయుధాలు, కవచాలు, ఈ కందమూలాలు తవ్వుకునేందుకు ఈ గుణపాలు, దుంపలు వేసుకునేందుకు గంపలు, ఇవన్నీ కూడా రథ మధ్య భాగంలో పెట్టించారు. ఆ తరువాత సుమంతుడు రథాన్ని కదిల్చాడు. అలా రథం కదలగానే అయోధ్యానగరం మొత్తం ఒక్కసారిగా కంపించిపోయిందట. కంపించిపోయి జనం అందరూ కూడా నిశ్చేష్టులైపోయారు. వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. సైనికులందరూ కూడా కలవరం చెందారు. తర్వాత అక్కడ ఏనుగులు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఘీంకారం చేస్తున్నాయట. గుర్రాలు ఏం చేస్తున్నాయంటే గిట్టలను చప్పుళ్ళు చేస్తున్నాయి. ఈ చప్పుళ్ళు చేస్తుంటే ఎక్కడ ఎవరి మాటలు వినిపించట్లేదు, అంతా కూడా హాహాకారాలతో మొత్తం ఆకాశాన్ని అంటే శబ్దాలన్నీ కూడా. ఆబాల వృద్ధులందరూ కూడా ఈ రాముడి రథం వెనుక పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. ఈ రథాన్ని 4 పక్కల నుండి కూడా వాళ్ళు ముట్టడించారు. అసలు కొంతమందికి రాముడు కనిపించట్లేదట. వాళ్ళు పెద్దగా ఏడుస్తున్నారు. ఓ సుమంత్ర, రథాన్ని నెమ్మదిగా పోనివ్వు, మేమంతా కూడా రాముడిని చూడాలి, తర్వాత మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత చూస్తాము అంటూ కేకలు వేశారు. కొంతమంది అంటున్నారు, ఈ కౌసల్యాదేవి గుండెలు పగిలిపోలేదా, ఆవిడ గుండె ఇనుముతో చేశారా ఏంటి అని చెప్పి వాళ్ళు బిగ్గరగా ఏడుస్తున్నారట. కొంతమంది అంటున్నారు, ధర్మపత్ని అంటే భార్య అంటే సీతలాగా ఉండాలి, ఎలాగ ఈ కష్ట సమయంలో కూడా రాముడిని అనుసరిస్తున్నటువంటి ధర్మపరాయణురాలు సీత అని చెప్పి సీతమ్మ తల్లిని వాళ్ళందరూ కూడా ప్రశంసిస్తున్నారు. దశరథుడు కూడా ఈ భార్యలతో కలిసి బయటకు వచ్చాడు చూడ్డానికి. స్త్రీలందరూ కూడా ఈ ఏడవడం మొదలుపెట్టారు. ఈ జనులందరూ కూడా చెప్తున్నారట, సుమంత్ర రథాన్ని ఆపు, రథాన్ని ఆపని. రాముడు ఏం చేస్తున్నాడు, రథాన్ని పోనీ పోనీ అంటున్నాడు. ఈ తొక్కిసలాట్లో ఈ దుమ్ము రేగిందట. ఆ దుమ్ము చూడండి, ఇక్కడ వర్ణన ఎలా ఉందంటే అయోధ్యావాసుల యొక్క దుఃఖాన్ని వర్ణించడానికి ఇక్కడ ఉపమానం. ఈ విధంగా రథాల తాకిడి వల్ల పైకి రేగినటువంటి దుమ్ము పౌరుల యొక్క కంటి నీళ్లతో అణిగిపోయిందట. జనమందరూ కూడా కన్నీళ్లు కారుస్తూ హాహాకారాలు చేస్తున్నారు. స్త్రీలందరూ కూడా రోధిస్తున్నారు, అందరూ దుఃఖిస్తున్నారు. అంతా కూడా ఆ దుఃఖం అంతా కూడా రాముడి కోసమే. ఈ దశరథుడు ఈ దృశ్యాన్ని చూసి క్రింద పడిపోయాడు. కొంతమంది స్త్రీలేమో కౌసల్య కోసం విలపిస్తున్నారు. ఆ స్థితిలో రాముడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడట. దూరాన్నించి చూస్తున్నాడు. దుఃఖంతో కుమిలిపోతున్నటువంటి, కృంగిపోతున్నటువంటి తల్లిదండ్రులను మసకగా చూశాడు. అయ్యో, ఎన్నడూ కూడా నడవడమే అలవాటు లేనటువంటి తండ్రి దశరథుడు, ఈ అంతఃపుర స్త్రీలు అందరూ కూడా రథం వైపు పరిగెత్తడం చూసి రాముడు విలవిలలాడిపోయాడు. సారథితో చెప్తున్నాడు, రథాన్ని త్వరగా పోనీ అని. వెనక నుండి దశరథుడు రథాన్ని ఆపు ఆపు అని గట్టిగా అరుస్తున్నాడట. సుమంతుడు ఇప్పుడు ఇరకాటంలో పట్టాడు. రాజు స్వయంగా చెప్తున్నాడు. ఎందుకంటే అయోధ్యవాసులు చెప్తున్నప్పుడు ఆయన ఆ మాట వినకుండా ముందుకు నడిపించాడు. కానీ ఇప్పుడు రాజు స్వయంగా చెప్తున్నప్పుడు రాజాజ్ఞ కదా, ఏం చేయాలి అని చెప్పి నలిగిపోయాడట. అప్పుడు రాముడు త్వరగా పొమ్మని చెప్తున్నాడు. మళ్ళీ వచ్చిన తర్వాత నా తండ్రి గారు నీకు అడగచ్చు, నా ఆజ్ఞను ఎందుకు నువ్వు ధిక్కరించావని. అప్పుడు అటువంటి సమయంలో ఏదో విధంగా దశరథుడికి నువ్వు నచ్చజెప్పవచ్చు తర్వాత అని చెప్పి రాముడు చెప్తున్నాడు. అప్పుడు సుమంతుడు రాముడు చెప్పినట్లుగానే రథాన్ని వేగంగా నడిపించాడు. జనం ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా రాముని యొక్క చక్రాలను పట్టుకుంటున్నారట. రాముని చూడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారట. ప్రదక్షిణం చేస్తున్నారు, నమస్కారాలు చేస్తున్నారు. అప్పుడు సుమంతుడు ఏం చేశాడంటే ఈ యొక్క రథాన్ని వేగంగా నడిపించడం మొదలుపెట్టాడు. ఈ మంత్రులందరూ కూడా ఈ పిలుస్తున్నటువంటి దశరథుని వద్దకు వెళ్ళి, చూడండి, మనం ఎవరినైతే సాగనంపాలని అనుకుంటున్నామో వాళ్ళతో ఇలా మనం చాలా దూరం వరకు వెళ్ళకూడదు అని దశరథుడికి చెప్పారు. దశరథుని ఒళ్ళంతా కూడా చెమటలు పట్టాయి, ముఖం, శరీరం అంతా కూడా వాడిపోతూ ఉంటే ఆ రాముడు వెళ్ళిన వైపే దీనంగా చూస్తూ నిలబడిపోయాడు. దీనితో 40వ సర్గ సమాప్తమవుతుంది. వచ్చే వారం 41వ సర్గ నుండి 50వ సర్గ వరకు చూద్దాము. ఈరోజు ఇంతటితో ముగిద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.
శ్రీరామకృష్ణార్పణమస్తు.